జై గురుదత్త, శ్రీ గురుదత్త. అందరికీ శ్రీరామనవమి శుభాశయాలు. జై శ్రీరామ, జై శ్రీరామ. మనందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చేటువంటి పండుగ. మనమందరము ఆనందంగా ఉగాది తరువాత జరుపుకునే మొదటి పండుగ అంటే శ్రీరామనవమి. శ్రీరామనవమితో ప్రారంభం. శ్రీరాముడు ధర్మావతారం, ధర్మస్వరూపుడు. రామో విగ్రహవాన్ ధర్మ అని. ధర్మమే కదా అన్నిటికీ మూలం, ధర్మమే ప్రధానం. అందువల్ల ఈ ధర్మము చాలా గొప్పది అని చెప్పేందుకోసం ఈ కొత్త సంవత్సరంలో మొదటి పండుగ శ్రీరామనవమి. అది విశేషం. ధర్మంతోనే జీవితం, ధర్మం వల్లనే జీవితం, ధర్మం కోసమే జీవితం అని చెప్పేదే శ్రీరామనవమి. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి అందరూ కూడా నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని భక్తి శ్రద్ధలతో మంత్రాన్ని నాతో పాటుగా చెప్పుకోండి. మీరు కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. రామాలయాలు అన్ని చోట్ల కూడా రామాలయాలు ఉండాలి. రామాలయం ఉంటే గనక ఆ గ్రామానికి, ఆ రాష్ట్రానికి కూడా మంచిది. రామ పరివారం అంటే సామాన్యమా? అద్భుతమైన రామ పరివారం. రామ పరివారంలో సీతారామచంద్రులు, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామిని మనం దర్శిస్తాం. రామ పరివారం సీతారామచంద్రులు, లక్ష్మణస్వామి ఈ ముగ్గురు కూడా అరణ్యానికి బయలుదేరారు వనవాసం చేస్తూ. అరణ్యకాండలో ఒక అద్భుతమైన వర్ణన చేశారు వాల్మీకి మహర్షి. అరణ్యకాండ 11వ సర్గ మొదటి శ్లోకం చాలా విశేషంగా ఏమన్నారు? అగ్రతః ప్రజయౌ రామః సీతామధ్యే సుమధ్యమా పృష్ఠతశ్చ ధనుష్పాణిః లక్ష్మణోను జగామః. ఆహా, అద్భుతం. ముందు వైపు అగ్రతః ప్రజయౌ రామః, ముందుగా శ్రీరామచంద్రులు వెళ్తున్నారట. సీతామధ్యే సుమధ్యమా, సీతామ్మవారు మధ్యలో నడుస్తున్నారట. ఆ వెనుక పక్క పృష్ఠతశ్చ ధనుష్పాణిః, ధనస్సు బాణాలు చేతిలో పట్టుకుని లక్ష్మణోను జగామచ, లక్ష్మణస్వామి వెనుక పక్క నడిచారట. ఇది ఆ అరణ్యకాండలో వాల్మీకి మహర్షి చేసిన వర్ణన. ఇందులో మహాపండితులు, వ్యాఖ్యాకారులు చాలా విశేషంగా ఒక అర్థాన్ని చెప్తారు. ఇదేదో ఈ ముగ్గురు ఇట్లా నడుచుకుంటూ వెళ్ళారు అని చెప్పటం వారి అభిప్రాయం కాదు. ఈ ముగ్గురిని కలిపి మనం ఒక పరివారంగా చూసుకుంటే గనక వీళ్ళు ప్రణవస్వరూపము. ఎట్లా? ప్రణవం అంటే ఓంకారం. ఓంకారంలో అకార, ఉకార, మకారాలు ఉన్నాయి కదా. అందువల్ల అగ్రతః ప్రజయౌ రామః ఆ అని ప్రారంభించారు. అంటే ప్రణవంలో అకార, ఉకార, మకారాల్లో అకారం చెప్పేందుకోసం అగ్రతః ప్రజయౌ రామః అకారం. సీతామధ్యే సుమధ్యమా, ఆ సులో ఉకారం ఉందే, అది ఆ ప్రణవంలో ఓంకారంలో ఉండేటువంటి ఉకారాన్ని గుర్తు చేస్తోంది. సీతామధ్యే సుమధ్యమా, అకార ఉకారాలు. ఇక మకారం, దాంతో కలిపితే ప్రణవం అవుతుంది. మకారం పృష్ఠతశ్చ ధనుష్పాణిః లక్ష్మణోను జగామః. లక్ష్మణ, లక్ష్మణ అనే పదంలో మకారం ఉందే, అది ప్రణవంలో ఉండేటువంటి మకారం. అకార, ఉకార, మకారములు. పృష్ఠతశ్చ ధనుష్పాణిః, వెనుక పక్క ధనుస్సును పట్టుకుని నడుస్తూ ఉన్న లక్ష్మణస్వామి మకారానికి ప్రతీకగా ఉన్నారు. అకార, ఉకార, మకారాలు కలిపితే ఏమైంది?
ఓంకారం, ప్రణవం. అందుకనే రామ పరివారాన్ని మనం దర్శనం చేసినప్పుడు ప్రణవ దర్శనం అవుతుంది. మనకి ప్రణవ దర్శనం చేసుకోవాలి. ఆ రామచంద్ర ప్రభు చేతిలో పట్టుకున్న కోదండం ఉందే, ధనుస్సు, అది ఎట్లా ఉంటుంది? ప్రణవో ధను శరో హ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే. అది మనకి ఉపనిషత్తు చెప్పటంలా. ప్రణవో ధను, ఆయన ధనుస్సుని చూస్తే ప్రణవం గుర్తొస్తుంది మనకి. ఇలా ఈ పరివారాన్ని నడుచుకుంటూ వెళ్తూ ఉండేటువంటి పరివారాన్ని వాల్మీకి మహర్షి అరణ్యకాండలో వర్ణించారు. ఎక్కడ? 11వ సర్గలో 1వ శ్లోకంలో మాండకర్ణి వృత్తాంతము అని. అక్కడ మాండకర్ణి మహర్షి గురించి కథ చెప్పబోతూ ఉంటారు. అక్కడ ఆ ఘట్టంలో ప్రథమ శ్లోకం ఇది. మీకెలా తెలిసింది అని మనం పండితుల్ని అడిగితే ఇది చాలా చమత్కారం. ఇది అకార ఉకార మకారాలు, అట్లా మనం దాన్ని తీసుకున్నాం అక్కడి నుంచి విశేషంగా చమత్కారంగా. ఇది తెలిపేందుకోసం వాల్మీకి మహర్షి ఏం చేశారు అనంటే 11వ సర్గ 1:1 దానిలో మొదటి శ్లోకం, 11వ సర్గలో మొదటి శ్లోకం అంటే 1:1:1 3 ఒకట్లు అంటే అకార ఉకార మకారాలు కలపమని మనకు చూపించారు. ఇది ఎన్నవ కాండ? ఇది అరణ్యకాండ. అరణ్యకాండ అంటే ఎన్నో కాండ? బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, 3వ కాండ. ఈ 3వ కాండ అనేది ఏమిటి? ఈ 3 అక్షరాలు కలిపితే ప్రణవం వస్తుంది అని చెప్పటం. చూసారా, అది చమత్కారం. వాల్మీకి మహర్షి చమత్కారం. చెప్పరు, వాచ్యంగా చెప్పరు, మనం అర్థం చేసుకోవాలి, మనం తోడుకుని తీసుకోవాలి. అందువల్ల అటువంటి రహస్యాన్ని అక్కడ ఉంచి వాల్మీకి మహర్షి ఉపదేశం చేశారు. కనుకనే ఈరోజు ప్రొద్దున పూజ్య గురుదేవుల ఆశీస్సులతో ఒక శ్లోకం వచ్చింది. శ్రీరామోకార ఏకాత్మ. శ్రీరాముడు అకారము, ఏకాత్మస్వరూపుడు, పరమాత్మస్వరూపుడు అని అర్థం. శ్రీరామోకార ఏకాత్మ సీతోకారస్సు మధ్యమా. సీతా అమ్మవారు ఉకారం, సీతోకారస్సు మధ్యమా. ఇక మకారో లక్ష్మణస్వామి, మకారము లక్ష్మణస్వామి. ఇటువంటి ఈ ముగ్గురు కలిసి ఉన్నటువంటి త్రయం ప్రణవగం శ్రజే. ఈ ముగ్గురు కలిసిన ఈ జంట త్రయం, ఈ జంటని ప్రణవగం, ప్రణవంలో కలిసి ఉండి ప్రణవంతో ఓంకారంతో తెలిసేటువంటి ఈ ముగ్గురిని కూడా శ్రయే ఆశ్రయిస్తూ ఉన్నాను అని ప్రొద్దున ఒక శ్లోకం వచ్చింది, శ్రీరామనవమి కాబట్టి. అటువంటి ఆ లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మస్వామిని మనస్సులో స్మరించుకుంటూ, ఇక ఆ తరువాత కిష్కింధాకాండలో మన ఆంజనేయ స్వామి వచ్చి చేరారు. ఆంజనేయ స్వామి అంటే ఏమిటి? విరామము, విశ్రాంతి. ఇప్పుడు అకార ఉకార మకారాలు ఓం అయింది. ఇంకొక ఓం తీసుకునే ముందు మధ్యలో ఉందే ఆ ఖాళీ స్థలం, అదెవరు? ఆంజనేయ స్వామి. అకార ఉకార మకారాలు, ఆ విరామం, ఆ ఖాళీ సమయం, అది ఆంజనేయ స్వామి. దాని తర్వాత మళ్ళీ ప్రణవం. ఇలా ఈ నలుగురిని కూడా మనం భావన చేసుకోవాలి. అటువంటి ప్రణవస్వరూపుడైన ఆ శ్రీ సీతారామచంద్ర స్వామిని మనస్సులో స్మరించుకుంటూ జై గురుదత్త, శ్రీ గురుదత్త.